హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, భగవద్గీతలో కూడా మనకి భగవద్గీతతో సహా సనాతన హిందూ ధర్మ విచారణ, ఆత్మ విచారణ గ్రంథాల్లో తరచుగా మనం రెండు పదాలు క్రాస్ చేస్తూ ఉంటాం. ఒకటి జ్ఞానం, ఇంకోటి విజ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? ఇట్ ఇస్ థియరిటికల్ నాలెడ్జ్. అంటే సూక్ష్మ శరీరంతో, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలతో సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం థియరిటికల్. విజ్ఞానం అంటే ప్రాక్టికల్, ఎక్స్పెరిమెంటల్. అంటే స్థూల శరీరపు ఇంద్రియాలతో కూడా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇలాంటి ఈ స్థూల శరీర ఇంద్రియాలతోనూ సూక్ష్మ శరీరంతోనూ కలగలిపి తెలుసుకునేటటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్, విజ్ఞానము అంటారు. కానీ ట్రూత్, పరమ సత్యము, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరానికి కూడా అతీతమైనది. వాటిని దాటే ఆ స్పృహని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఇది గురువుని ఆశ్రయించి, అంటే గురువు అంటే ఆ ఆత్మానుభవాన్ని పొందినవాడు, ఈ శాస్త్రాల గురించి అవగాహన ఉన్నవాడు అయినటువంటి గురువు మనల్ని ఈ క్రిటికల్ వర్డ్స్, ఇలాంటి సంక్లిష్టమైన పదాలని వివరించి మనల్ని ఆత్మ సాధన మార్గంలో తీసుకెళ్ళగలడు. అటువంటి గురువు మనందరికీ దొరకాలని ఆశిస్తూ, నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and recommend my channel to others. Subscribe it. Please support Amma Odi Mata Anantananda to spread the truth. Thank you for watching.